ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆన్ లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంటర్నెట్ ప్రపంచం మొత్తాన్ని కూడా మార్చేసింది. మనం ఎలా పనిచేస్తున్నాం, ఎలా ఆడుతున్నాం, ఎలా బ్రతుకుతున్నాం, వీటన్నిటిని కూడా కంప్లీట్ గా మార్చేసింది. ప్రతి ఒక్కరి జీవితంలోని కూడా ఇంటర్నెట్ అనేది ఇప్పుడు ఒక భాగం అయిపోయింది. ఇంటర్నెట్ లేకపోయినట్టయితే అసలు ప్రపంచమే లేదన్నట్టుగా తయారైపోయింది. అయితే ఇంటర్నెట్ లో అన్ని కూడా మనం అనుకున్నట్టుగా ఉండవు. కొన్ని ఇంటర్నెట్స్ మనకే తెలియకుండా మనల్ని కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఈ ఇంటర్నెట్ అనేది మొత్తం కనెక్ట్ అయ్యి ఉంది. అసలు ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇంత భారీ స్థాయిలో ఇంటర్నెట్ అభివృద్ధి చెందుతుందని ఎవరు అనుకోలేదు. మన జీవితాన్ని ఇలా మార్చేస్తుందని కూడా ఎవరు అనుకోలేదు. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ చాలా పెద్ద మొత్తంలో స్టఫ్ ని కలిగి ఉంది. ఆ స్టఫ్ మొత్తం మన గురించి అయి ఉంటుంది. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే ఇంటర్నెట్ లో ఉన్న ప్రతి ఒక్క సర్వీసు, ప్రతి ఒక్క ప్రొడక్ట్ ఇదంతా కూడా లీగలేని, దీని గురించి మొత్తం మనకి తెలుసని అనుకుంటూ ఉంటారు. కానీ మనకి తెలియకుండా ఇంటర్నెట్ లో కొన్ని ఇల్లీగల్ పనులు కూడా జరుగుతూ ఉంటాయి, కొన్ని ఇమ్మోరల్ పనులు జరుగుతూ ఉంటాయి, కొన్ని అనెథికల్ పనులు కూడా జరుగుతూ ఉంటాయి. ఇంటర్నెట్ ని కొంతమంది గుడ్ కోసం వాడుతూ ఉంటే మరికొంతమంది బ్యాడ్ కోసం వాడుతున్నారు. సో ఈ రోజు ఆ గుడ్ మరియు బ్యాడ్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ లేదో తెలుసుకుందాం. సర్ఫేస్ వెబ్ కి డార్క్ వెబ్ కి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసుకుందాం. మన దగ్గర ఉన్నట్టుగానే అక్కడ ఫోరమ్స్, మన దగ్గర ఉన్నట్టుగానే అక్కడ సర్వీసెస్ ఉంటాయా, లేదంటే అక్కడ వేరేవి ఏమైనా ఉంటాయా, వాటికి ఎటువంటి ప్రొటెక్షన్ ఉంటుంది, ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇండియన్ లేదు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. డార్క్ వెబ్ అనేది ఇల్లీగల్ ఆన్లైన్ యాక్టివిటీస్ కి ఒక స్వర్గం వంటిదని చెప్పుకోవాలి. మీరు ఇంటర్నెట్ లో ఎంత లోతుల్లోకి వెళితే అంత లోతైన డార్క్ వెబ్ మీరు చూడొచ్చు. డార్క్ వెబ్ లో మీకు చాలా మంది క్రిమినల్స్ కనిపిస్తూ ఉంటారు, ప్రెడేటర్స్ కనిపిస్తూ ఉంటారు, స్పైస్ కనిపిస్తూ ఉంటారు, మాదక ద్రవ్యాన్ని అమ్మే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు, మనుషుల్ని ట్రాఫికింగ్ చేసే వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ చాలా అంటే చాలా రహస్యాలు దాగి ఉంటాయి. మనం కావాలంటే వాటిని కొన్ని నిమిషాల్లోనే యాక్సెస్ చేయొచ్చు, కానీ మనం చేయకూడదు, ఎందుకంటే అది ఇల్లీగల్ కాబట్టి. బేసిక్ గా ఇంటర్నెట్ అనేది 3 వేరు వేరు కేటగిరీస్ కింద డివైడ్ అవుతుంది. మొదటి కేటగిరీ పేరు సర్ఫేస్ వెబ్. ఇది ఆల్మోస్ట్ ప్రపంచం మొత్తానికి తెలిసిందే. దీన్ని మనం ప్రతిరోజు వాడుతూ ఉంటాం. అంటే యూట్యూబ్, ట్విట్టర్ లేదా ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ఇవన్నీ కూడా సర్ఫేస్ వెబ్ లోకే వస్తాయి. గూగుల్లో మనం ప్రతిరోజు చాలా విషయం సెర్చ్ చేస్తూ ఉంటాం, అవన్నీ కూడా సర్ఫేస్ వెబ్ కిందకే వస్తూ ఉంటాయి. సో అలాగా మనం ప్రతిరోజు చేసే నార్మల్ బ్రౌజింగ్, నార్మల్ ఇంటర్నెట్ యూసేజ్ ఇదంతా కూడా సర్ఫేస్ వెబ్. కొన్ని స్టడీస్ ప్రకారం ఒక సెకండ్ కి ఇన్స్టాగ్రామ్ లో 1000 ఫొటోస్ పోస్ట్ అవుతూ ఉంటాయి, ట్విట్టర్ లో 8000 ట్వీట్లు చేయబడుతూ ఉంటాయి, అలాగే గూగుల్లో 70,000 సెర్చెస్ జరుగుతూ ఉంటాయి, అలాగే 1,00,000 యూట్యూబ్ వీడియోస్ ని మనుషులు చూస్తూ ఉంటారు. సో ఇదంతా కూడా సర్ఫేస్ వెబ్ కి వస్తుంది. అయితే సర్ఫేస్ వెబ్ చూడడానికి చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది కదా, కానీ ప్యూర్ ట్రాఫిక్ విషయానికి వస్తే మాత్రమే ఈ సర్ఫేస్ వెబ్ పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. ఈ సర్ఫేస్ వెబ్ లో కనిపించకుండా మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది ఇంకా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు మనకి గూగుల్లో ఏదైనా ఒక వెబ్సైట్ గురించి లేదంటే ఒక సెలబ్రిటీ గురించో మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే అతనికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే అతని పేరేంటి, అతను ఎక్కడ పని చేస్తాడు, ఇలాంటివన్నీ కూడా తెలిసే అవకాశాలు ఉంటాయి తప్ప అతని బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ, అతని మెడికల్ రికార్డ్స్ కానీ ఇవేవి కూడా మనకు కనబడవు కదా. ఇవన్నీ కూడా పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ ఉంటాయి. సో వాటిని కేవలం వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేయగలుగుతూ ఉంటారు. సో ఈ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ సైట్స్ అన్ని ఉండేది డీప్ వెబ్ లో. అంటే డీప్ వెబ్ ని ప్రతిరోజు మనం వాడుతున్నట్టే ఆల్మోస్ట్, ఎందుకంటే మన దగ్గర మెయిల్స్ ఉంటాయి, ఆ మెయిల్స్ కి పాస్వర్డ్స్ ఉంటాయి. సో మనం ఎప్పుడైతే మెయిల్ లో లాగిన్ అయ్యామో ఆటోమేటిక్ గా మనం డీప్ వెబ్ ని ఉపయోగిస్తున్నట్టే. అంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేమో, ఏదైతే వెబ్సైట్ ని యాక్సెస్ చేయలేమో అది కంప్లీట్ గా డీప్ వెబ్ లో ఉన్నట్టే. ఈ డీప్ వెబ్ అనేది కూడా పేరు కొంచెం డిఫరెంట్ గా ఉన్నప్పటికీ కూడా సర్ఫేస్ వెబ్ కంటే ఇన్ఫర్మేషన్ మాత్రం ఆల్మోస్ట్ ఒకలాగే ఉంటుంది. కాకపోతే ప్రైవసీ కొంచెం ఎక్కువ ఉంటుంది, సీక్రెసీ కొంచెం ఎక్కువ ఉంటుంది. మొత్తం ఇంటర్నెట్ లో అంటే సర్ఫేస్ వెబ్, డీప్ వెబ్, డార్క్ వెబ్ ఈ మూడిట్లో డీప్ వెబ్ చాలా పెద్దది. డీప్ వెబ్ మొత్తం ఇంటర్నెట్ లోని 96% ఇన్ఫర్మేషన్ ని కలిగి ఉంటుంది. మిగతా 4% మాత్రమే సర్ఫేస్ వెబ్ అండ్ డార్క్ వెబ్ షేర్ చేసుకుంటూ ఉంటాయి. ఎందుకంటే ప్రతిరోజు మనం డీప్ వెబ్ లోని ఎక్కువగా గడుపుతున్నట్టు మన యొక్క ఓన్ సైట్స్ లో, మన యొక్క ఓన్ ప్రైవసీ ఏరియాస్ లో, మన యొక్క సీక్రెట్ ఇంటర్నెట్ సైట్స్ లో మనం గడుపుతున్నట్టు. సీక్రెట్ అంటే ఇంకేవో కాదు, జీమెయిల్స్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా మనం వాటి యొక్క పాస్వర్డ్స్ ని ఎవరికి చెప్పం కాబట్టి అవి సీక్రెట్ కిందకి వస్తాయి. సో డీప్ వెబ్ అనేది కూడా మనకి యాక్సెసిబుల్ అయితే కాదు. కానీ డీప్ వెబ్ కంటే లోతులోకి వెళ్ళినట్టయితే ఒక చిన్న ఇంటర్నెట్ ఉంటుంది. ఆ చిన్న ఇంటర్నెట్ చాలా అంటే చాలా ప్రమాదకరమైంది. అండ్ అందులో ఉన్న వెబ్సైట్స్ అన్ని కూడా హై లెవెల్ ఎన్క్రిప్టెడ్ అండ్ వాటికంటూ ఐపీ అడ్రస్లు కూడా ఉండవు. దాని కారణంగా వాటిని ఎవరు యాక్సెస్ చేస్తున్నారు, ఎవరు ఆన్లైన్ లో అందుబాటులోకి ఉంచారు, ఇలాంటి విషయాలు ఇవి కూడా అంత ఈజీగా తెలుసుకోలేరు. చాలా హై లెవెల్ ఎన్క్రిప్టెడ్ సాఫ్ట్వేర్స్ తో అవి నడుస్తూ ఉంటాయి. వాటిని క్యాచ్ చేయాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఐడెంటిటీస్ దొంగిలించడం ఏ మాత్రం సాధ్యం కాదు. అదే డార్క్ వెబ్.
బట్ ఇది ఎలా పనిచేస్తుంది? ప్రపంచం మొత్తం మిమ్మల్ని ఏమాత్రం గమనించకుండా ఉండేటట్టుగా ఈ డార్క్ వెబ్ అసలు ఎలా కాపాడుతుంది? దీంట్లో మీరు చేసే బ్రౌజింగ్ ఏది కూడా బయట ప్రపంచానికి తెలియకుండా ఎలా ఉంటుంది? జనరల్‌గా యూఎస్‌లోని ప్రతి ఒక్కరు నమ్మేదేంటంటే ఎఫ్‌బీఐ యూఎస్‌లోని ప్రతి ఒక్కరి మీద నిఘా పెట్టి ఉంచుతుంది. యూఎస్‌లోని ఎవరు ఏం చేసినా కూడా ఎఫ్‌బీఐకి తెలిసిపోతుందని. కాకపోతే ఈ ఎఫ్‌బీఐ ఏంటంటే హై లెవెల్ పర్సన్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తుంది. నార్మల్ పీపుల్ మీద చేయదు అని అయితే అనుకుంటూ ఉంటారు. కానీ సగటు పర్సన్స్ మీద కూడా ప్రపంచవ్యాప్తంగా కేవలం అమెరికాలోనే కాకుండా భూమి మీద ఉన్న ప్రతి ఒక్క దేశంలోని ఆల్మోస్ట్ ఇటువంటి నిఘా అయితే ఉంటుంది. అంటే మీరు ఆన్‌లైన్‌లో ఏదైనా ఒక ప్రొడక్ట్ గురించి సెర్చ్ చేశారనుకుందాం. ఆ తర్వాత మీరు ఏదైనా వేరే వెబ్‌సైట్‌కి వెళితే ఆటోమేటిక్ గా మీరు సెర్చ్ చేసిన ప్రొడక్ట్ కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ మీకు కనిపిస్తూ ఉంటుంది. అంటే మీరు ఏం చేస్తున్నారో ఆయా సంస్థలు మిమ్మల్ని ట్రాక్ చేస్తున్నాయి అన్నమాట. సో ఇలా చేయడం వల్ల సంస్థలకి ప్రొడక్ట్స్ ని సర్వీసెస్ ని అడ్వర్టైజ్ చేసుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్, అమెజాన్ అలాగే ఇంకెన్నో పెద్ద పెద్ద సోషల్ మీడియా సైట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇలా చేస్తున్నట్టుగా మనకి అందరికీ కూడా తెలిసింది. అవి మన యొక్క డేటాని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అడ్వర్టైజర్స్ కి అమ్ముతూ ఉంటాయి. అండ్ మనకి తెలియకుండా మనం ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ కి యాక్సెప్ట్ చేసేస్తాం. అంటే వాటిలో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, కానీ మనం వాటిని పూర్తిగా చదవకపోవడం వలన మనకి వాటి గురించి తెలియకుండానే మన డేటాని వాళ్ళకి ఇచ్చేస్తున్నాం, వాళ్ళేమో అడ్వర్టైజర్స్ కి ఇచ్చేస్తున్నారు. అయితే ఇది కోఇన్సిడెన్స్ కాదు, పొరపాటున జరిగింది కూడా కాదు. ఇంటర్నెట్ అనేది పూర్తిగా అనానిమస్ గా ఉండడానికి తయారు చేయబడింది అయితే కాదు. ఇంటర్నెట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డేటా షేరింగ్. కాకపోతే చాలా మంది దీన్ని ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ అని ఫీల్ అవుతూ ఉంటారు. మరికొంతమంది ఏమో మాకేం ప్రాబ్లం లేదు అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఇది ఎంతవరకు? కొన్ని పీక్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ టైంలో మన ఇన్ఫర్మేషన్ ఎవరికి కూడా తెలియకూడదు. బట్ అలా తెలిసినట్టయితే ఆ టైంలో కూడా అది చాలా ప్రాబ్లమ్స్ కి దారితీస్తుంది. సో అందుకని యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ ఈ ఆలోచనకి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో, అంటే ఇంటర్నెట్ లో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఎవరికి కూడా తెలియకూడదన్న ఉద్దేశంతో సుమారుగా 20 సంవత్సరాల క్రితమే ఒక కొత్త సిస్టమ్ ని తీసుకొచ్చారు. ఈ కొత్త సిస్టమ్ వాళ్ళ యొక్క కమ్యూనికేషన్స్ అన్నిటిని కూడా కంప్లీట్ గా ప్రొడక్ట్ చేస్తుంది. ఎటువంటి కమ్యూనికేషన్ జరిగినా, ఎటువంటి ట్రాన్సాక్షన్ జరిగినా కూడా ప్రపంచానికి తెలియకుండా ఉంటుంది. దానికోసమే ఆ ఇంటర్నెట్ ని రూపొందించారు. అంటే ఇంటర్నెట్ లోని ప్రతిదీ ప్రపంచానికి తెలియాలన్న రూల్ కూడా లేదు. ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని విషయాలని మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం ఎవరికీ తెలియకుండా చూసుకోవాల్సి ఉంటుంది. సో అందుకని గవర్నమెంట్ ట్రాన్స్మిషన్స్ అన్ని కూడా చాలా హై లెవెల్లో ప్రొడక్ట్ చేయబడాలి అన్న ఉద్దేశంతో 1990ల మధ్యలో యుఎస్ నేవల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ వాళ్ళు ఒక కొత్త సిస్టమ్ మీద వర్క్ చేయడం మొదలు పెట్టారు. ఆ సిస్టమ్ పేరు ఆనియన్ రూటింగ్. ఈ ఆనియన్ రూటింగ్ ఏంటంటే ఏదైనా ఒక డేటాని ఎవరైనా పంపినట్టయితే దాన్ని మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్ ద్వారా ప్రొటెక్ట్ చేస్తుంది. కేవలం ఇన్నర్ మోస్ట్ లేయర్ లో మాత్రమే ఒరిజినల్ మెసేజ్ ఉంటుంది. దాని చుట్టూ ఉన్న లేయర్స్ అన్ని కూడా ఎంప్టీ లేయర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 1 అనే పర్సన్ నుంచి 2 అనే పర్సన్ కి ఒక మెసేజ్ వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఆ మెసేజ్ ని నేరుగా పంపినట్టయితే ఎవరైనా తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి మధ్యలో ఒక 4 మిడ్ పాయింట్స్ ఉంచుతారు. వాటిని ABCD అనుకుందాం. ఈ 4 మిడ్ పాయింట్స్ ఆ మెసేజ్ యొక్క 4 చెక్ పాయింట్స్ వంటివి. ఈ మెసేజ్ ని ఏం చేస్తారంటే 4 ఎన్క్రిప్షన్ లేయర్స్ ద్వారా ర్యాప్ చేస్తారు. అలా ర్యాప్ చేసిన తర్వాత ప్రతి ఒక్క మిడ్ పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్కొక్క లేయర్ కంప్లీట్ గా రిమూవ్ అవుతూ ఉంటుంది. అలాగా ABCD మిడ్ పాయింట్స్ దగ్గర ఈ మెసేజ్ చుట్టూ ఉన్న 4 ఎన్క్రిప్షన్ లేయర్స్ కూడా కంప్లీట్ గా రిమూవ్ అయ్యి ఫైనల్ గా ఎవరికైతే ఆ మెసేజ్ చేరాలో ఆ మెసేజ్ చేరుతూ ఉంటుంది. సో ఇన్ని మిడ్ పాయింట్స్ ఉండడం వలన ఈ మెసేజ్ కంప్లీట్ గా ఎన్క్రిప్టెడ్ విధానంలో ఉండడం వలన, అది కూడా 4 లేయర్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్ తో కూడుకుని ఉండడం వలన మధ్యలో ఉన్న మిడ్ పాయింట్స్ ని ఎవరు కూడా హ్యాక్ చేయడానికి అవకాశమే లేకపోవడం వలన ఆ మెసేజ్ అనేది కంప్లీట్ గా అవతల పర్సన్ కి ఎవరికీ తెలియకుండా చేరుతుంది. కేవలం పంపిన వ్యక్తికి, రిసీవ్ చేసుకున్న వ్యక్తికి మాత్రమే అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ ఇంటర్సెప్షన్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉందని చెప్పి అప్పటి నుంచి కూడా దీన్ని ఉపయోగించడం మొదలు పెట్టారు. అండ్ ఆ తర్వాత ప్రపంచం మొత్తం కూడా ఆనియన్ రూటింగ్ డార్క్ నెట్స్ ను వాడటం మొదలు పెట్టింది. అండ్ వీటిని ఉపయోగించడం కోసం ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ని కూడా తీసుకొని వచ్చారు. దాని పేరే టార్ బ్రౌజర్. అంటే ద ఆనియన్ రూటర్ అని అర్థం అనమాట, టార్ యొక్క ఫుల్ ఫామ్. సో ఈ సాఫ్ట్వేర్ ని పూర్తి స్థాయిలో డెవలప్ చేసి ప్రపంచం ముందుకైతే తీసుకొచ్చారు. కాకపోతే ఎప్పుడైతే ఇది నార్మల్ వెబ్ బ్రౌజర్ కంటే కొంచెం డిఫరెంట్, దీంట్లో ఉన్న వెబ్సైట్స్ ని ఎవరు కూడా కనుక్కోలేరు. దీంట్లో ఉన్న వెబ్సైట్స్ నుంచి మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకున్నా, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, ఏదైనా వస్తువుని కొనుగోలు చేసినా, ఏదైనా వస్తువుని అమ్మినా పట్టుకోవడం అంత ఈజీ కాదు అని తెలిసిన తర్వాత జనరల్ వెబ్సైట్ లాగే, జనరల్ సర్వీస్ వెబ్ లాగే ఉంటుంది. కానీ డార్క్ నెట్ అనేది
చాలా డిఫరెంట్ గా ఉంటుందని తెలుసుకున్న తర్వాత చాలా మంది జనరల్ పబ్లిక్ కూడా దీన్ని ఉపయోగించుకోవడం మొదలు పెట్టారు. అంటే దీంట్లో ఉన్న టూల్స్ చాలా మందిని బాగా అట్రాక్ట్ చేసాయి. మెయిన్ గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇల్లీగల్ పర్సన్స్ ని బాగా ఎక్కువగా అట్రాక్ట్ చేసాయి. ఫర్ ఎగ్జాంపుల్ youtube.com ఉంది. దాంట్లో మనం ఒక మాదక ద్రవ్యాన్ని అమ్మలేము, కానీ ఇక్కడ అమ్మొచ్చు. సో ఇది చాలా మందిని అట్రాక్ట్ చేసింది అనమాట. అయితే youtube.com అలాగే facebook.com అలాగే వేరే వెబ్సైట్ కూడా .coms ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం అలా కాదు, .onion ఉంటుంది. సో దాని కారణంగా దీన్ని ట్రాక్ చేయడం కూడా అంత ఈజీగా జరిగేదేమీ కాదు. ఇంకొకటి ఏంటంటే, మీకు ఏదైనా ఒక ఆన్లైన్ వెబ్సైట్ గురించి తెలిసిందనుకుందాం, అంటే డార్క్ వెబ్ వెబ్సైట్ గురించి తెలిసిందనుకుందాం, కానీ మీరు ఆ వెబ్సైట్ ని జనరల్ బ్రౌజర్స్ లో ఓపెన్ చేయలేరు, కేవలం టార్ లో మాత్రమే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ టార్ ను ఉపయోగించి డార్క్ వెబ్ లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు అక్కడ ఒక హిడెన్ వికీ కనిపిస్తుంది. ఆ హిడెన్ వికీలో ఎడిటర్ పిక్స్ అని, ఇంట్రడక్షన్ పాయింట్స్ అని, ఫైనాన్షియల్ సర్వీసెస్ అని, కమర్షియల్ సర్వీసెస్ అని, ఎనానిమిటీ అండ్ సెక్యూరిటీ అని, బ్లాగ్స్, ఎస్సేస్, వికీస్ అని, ఈమెయిల్ ఆర్ మెసేజింగ్ అని, సోషల్ నెట్వర్క్స్ అని, ఇలాగ వేరు వేరు కేటగిరీస్ లో వేరు వేరు రకాల సీక్రెట్ వెబ్సైట్స్ ఉంటాయి. ఇవి బయట ప్రపంచానికి తెలియవు, కేవలం మీకు మాత్రమే తెలుసుకునే అవకాశం ఉంటుంది, ఎందుకంటే మీరు డార్క్ వెబ్ లోకి ఎంటర్ అయ్యారు కాబట్టి. లేదా ఆల్రెడీ మీకు వాటి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసినట్టయితే నేరుగా వాటిని యాక్సెస్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ మీకు ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్, ఫేక్ పాస్పోర్ట్స్, ఇల్లీగల్ వెపన్స్, ఇల్లీగల్ మాదక ద్రవ్యాలు, వీటన్నిటిని కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అండ్ మీరు ఎటువంటి ప్రొడక్ట్ ని కావాలనుకున్నా కూడా ఇక్కడ కొనుగోలు చేయొచ్చు. ఇక్కడ మీకు మార్కెట్ ప్లేసెస్ చాలా ఉంటాయి. సర్ఫేస్ వెబ్ లో ఎటువంటి మార్కెట్ ప్లేసెస్ అయితే ఉంటాయో సేమ్ అటువంటివే ఉంటాయి. అండ్ డార్క్ వెబ్ లో కూడా కొన్ని పర్టికులర్ గా చాలా పాపులారిటీని సంపాదించుకున్నాయి. ఇన్ఫాక్ట్ మీరు డార్క్ వెబ్ లో రాకెట్ లాంచెస్ ని కూడా కొనుగోలు చేయొచ్చు. బట్ ఇలాంటివి మనం కొనుగోలు చేయకూడదు, ఎందుకంటే మనం కొనుగోలు చేస్తే మనల్ని ఇమీడియట్ గా అరెస్ట్ చేసి లోపల వేస్తారు. ఎందుకంటే డార్క్ వెబ్ అనేది ఇంతకు ముందున్న హై లెవెల్ సీక్రెసీతో లేదు. FBI చాలా సార్లు డార్క్ వెబ్ చెందిన ఎంతో మందిని ట్రాక్ చేసింది. అండ్ ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ అడిగితే FBI కూడా అటువంటివి ట్రాక్ చేసి ఇండియాకి చెందిన వాళ్ళని ఈజీగా అరెస్ట్ చేసేయచ్చు. కాబట్టి ఇదంతా కూడా ఇప్పుడు చాలా రిస్క్ తో కూడుకున్నది. అలాగే ఈ డార్క్ వెబ్ ని యాక్సెస్ చేయడం అనేది ఇల్లీగల్ కూడా, కాబట్టి మనం ఈ డార్క్ వెబ్ లోకి అడుగు పెట్టకపోవడమే మంచిది. కాకపోతే ఈ డార్క్ వెబ్ లో మీరు ఏదైనా ఒక వస్తువుని కొనుగోలు చేయాలి అంటే మీరు నార్మల్ కరెన్సీని, నార్మల్ పేమెంట్ మెథడ్స్ ని ఉపయోగించి అయితే మీరు అమౌంట్ ని పే చేయలేరు. ఎందుకంటే మీరు క్రెడిట్ కార్డ్ వంటి ఇన్ఫర్మేషన్ ఉపయోగించినా కూడా మీరు డార్క్ వెబ్ లో చాలా ఈజీగా దొరికిపోతారు, మిమ్మల్ని ఇమీడియట్ గా జైల్లో పెట్టేస్తారు. సో అందుకనే డార్క్ వెబ్ విర్చువల్ కరెన్సీని ఉపయోగిస్తుంది. మెయిన్ గా బిట్ కాయిన్ ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటుంది. చాలా రకాల బిట్ కాయిన్స్ వాడుతూ ఉంటారు, మెయిన్ అయితే మాత్రం బిట్ కాయిన్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. బేసిక్ గా బిట్ కాయిన్ కి ఎనానిమిటీ చాలా ఎక్కువ. సో దాని కారణంగా ఇటువంటి క్రిప్టో కరెన్సీని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ ఒక క్రిప్టో వాలెట్ ఉంటుంది. ఆ క్రిప్టో వాలెట్ లో మీ యొక్క కరెన్సీని బిట్ కాయిన్ గా మార్చుకుని మీరు అమౌంట్ ని పే చేయొచ్చు. వన్స్ అలా మార్చుకున్న తర్వాత మీరు దాంతో ఏమైనా కొనుగోలు చేయొచ్చు. అయితే డార్క్ వెబ్ లో అత్యంత ఎక్కువగా అమ్మకానికి గురయ్యేది ఏంటో తెలుసా? ఇల్లీగల్ మాదక ద్రవ్యాలు అండ్ దానికి సంబంధించిన కొన్ని సిమిలర్ ఐటమ్స్. ఇదైతే వాస్తవం. 2011లో డార్క్ నెట్ లో ఒక కొత్త మార్కెట్ ఓపెన్ అయింది. ఆ మార్కెట్ పేరు సిల్క్ రోడ్. ఇది ఒక ఇల్లీగల్ మాదక ద్రవ్యాల బిజినెస్ కి సంబంధించిన మార్కెట్ ప్లేస్. అండ్ ఇది డార్క్ వెబ్ లో చాలా అంటే చాలా పాపులారిటీని సంపాదించుకుంది. ఇక్కడ మీరు ఎటువంటి మాదక ద్రవ్యమైనా సరే కొనుగోలు చేయొచ్చు. చాలా అంటే చాలా హై క్వాలిటీతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేరు వేరు డీలర్స్ నుంచి మీ వరకు వస్తాయి. అది వేరు కావచ్చు, కొకేన్ కావచ్చు, DMT కావచ్చు, LSD కావచ్చు, ఏవైనా సరే మీ వరకు వస్తూ ఉంటాయి. సో మీరు చాలా అంటే చాలా ఈజీగా వాటిని కొనుగోలు చేయొచ్చు. అలాగే గన్స్ కూడా కొనుగోలు చేయొచ్చు. అలాగే కొన్ని పుస్తకాలని, కొన్ని క్లోత్స్ కూడా కొనుగోలు చేయొచ్చు. అయితే ఇది 2 ఏళ్ల పాటు మాత్రమే ఆపరేషన్ లో ఉంది. ఆ తర్వాత FBI వాళ్ళు దీన్ని సీజ్ చేసి కంప్లీట్ గా అక్టోబర్ 2013 క్లోజ్ చేసేయడం జరిగింది. అయితే కేవలం 2 ఏళ్లలోనే, అంటే 2011 నుంచి 2013 మధ్యలో సుమారుగా 9.5 మిలియన్ల బిట్ కాయిన్ రెవెన్యూని జనరేట్ చేసింది. ఒకవేళ ఈ ఇన్కమ్ ని కనుక బిట్ కాయిన్ దాని యొక్క పీక్స్ ప్రైస్ లో ఉన్నప్పుడు 2017లో సుమారుగా $20,000 ఉంది ఒక బిట్ కాయిన్. సో ఆ టైంలో కనుక అమ్మినట్టయితే సిల్క్ రోడ్ యొక్క ఆదాయం ఎంత ఉండేదో తెలుసా? ఆ 2011 నుంచి 2013 మధ్యలో సంపాదించింది $187 బిలియన్. అంటే ఆల్మోస్ట్ ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ ఆస్తి ఎంత ఉందో అంత మొత్తం ఆస్తిని సిల్క్ రోడ్ కేవలం 2 సంవత్సరాల్లో సంపాదించింది. నిజానికి బిట్ కాయిన్ ఇంత పాపులర్ అయ్యి ఇంత పెద్ద మొత్తంలో దానికి వాల్యూ వచ్చిందంటే దానికి కారణం సిల్క్ రోడ్ అని కూడా కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ 2011 సంవత్సరంలో సిల్క్ రోడ్ క్రియేట్ అవ్వడానికి ముందు బిట్ కాయిన్ వాల్యూ $1 కంటే తక్కువే ఉండేది. కానీ ఎప్పుడైతే డార్క్ వెబ్ ఇటువంటి క్రిప్టో కరెన్సీని యాక్సెప్ట్ చేస్తుంది, జనరల్ వాటిని ఉపయోగించట్లేదు, అంతేకాకుండా ఇటువంటి క్రిప్టో కరెన్సీల కారణంగా మన యొక్క ఐడెంటిటీ కూడా బయటికి తెలిసే అవకాశం లేదని ఎవరికైతే తెలిసిందో వాళ్ళందరూ కూడా క్రిప్టో కరెన్సీల మీద, బిట్ కాయిన్స్ మీద ఇంట్రెస్ట్ చూపించడం మొదలు పెట్టారు.
అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసమే బిట్ కాయిన్ కొనుగోలు చేసిన వాళ్ళ సంఖ్య చాలా పెద్దగా ఉంది. సో అలాగా బిట్ కాయిన్ కి బాగా రైజ్ వచ్చింది. ఈ సిల్క్ రోడ్ క్రియేట్ చేసిన వ్యక్తి పేరు రాస్ ఉల్బ్రిచిత్. 2013లో ఇతను పట్టుకుని అరెస్ట్ కూడా చేశారు. అతను ఆ సైట్ ని క్రియేట్ చేసినందుకు గాను అతన్ని కోర్టు ముందు ఇస్తే కోర్టు అతనికి 2 లైఫ్ సెంటెన్స్ అంటే సుమారుగా 40 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా అతనికి మధ్యలో బెయిల్ కూడా రాకుండా చేసింది. చాలా మంది దీన్ని అన్ఫెయిర్ అని కూడా అన్నారు. ఎందుకంటే తర్వాత ఇలాగే కొంతమంది దొరికారు. ఆ దొరికిన వాళ్ళకి మాత్రం ఇంత శిక్ష వేయలేదు కాబట్టి. అయితే ప్రస్తుతం డార్క్ వెబ్ లో పెద్ద మొత్తంలో సర్వీస్ అయితే అందుబాటులో లేవు. ఎందుకంటే చాలా వాటిని కంప్లీట్ గా టేక్ డౌన్ చేశారు. మెయిన్ గా అమెరికాలోనే ఇటువంటివన్నీ కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి అక్కడి గవర్నమెంట్స్ వీటిని కంప్లీట్ గా క్లోజ్ చేసేసారు. అలాగే FBI కూడా చాలా కష్టపడి వీటిని క్లోజ్ చేసింది. కానీ ప్రాబ్లం ఏంటంటే డిమాండ్ ఉన్న చోట సప్లై ఉంటుంది. సో ప్రాబ్లం ఏంటి, మనుషులు ఇటువంటివి కావాలనుకుంటున్నారు. డిమాండ్ అనేది ఉండడం వల్లనే వీళ్ళు సప్లై చేస్తున్నారు. సో మనుషులను ఇటువంటి ఆలోచనలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేయాల్సి ఉంటుంది. లేదంటే సిల్క్ రోడ్ ని బ్యాన్ చేస్తే ఇంకా అలాంటి చాలా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చాయి కూడా. సిల్క్ రోడ్ 2.0 అనేది ఇమీడియట్ గా ఓపెన్ అయింది అండ్ దాన్ని కూడా ఒక ఏడాదిలో టేక్ డౌన్ చేసేసారు. ఆ తర్వాత సిల్క్ రోడ్ 3.0 వచ్చింది. సో అలాగా వస్తూనే ఉన్నాయి. ఎన్నో ఏళ్ల పాటు ఈ సిల్క్ రోడ్ బిజినెస్ అలాగా కొనసాగుతూనే వచ్చింది. ఎంతో మంది క్రియేటర్స్ ని, ఎంతో మంది అడ్మినిస్ట్రేటర్స్ ని పట్టుకుని అరెస్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా సిమిలర్ క్రైమ్స్ చేశారు. అంటే రాస్ ఉల్బ్రిచిత్ చేసినట్టే చేశారు. కానీ వాళ్ళకి కొంచెం తక్కువ శిక్షలు పడ్డాయని చెప్పాలి. వాళ్ళకి లైఫ్ సెంటెన్స్ ఏమీ పడలేదు. ఒకసారి ఒక వ్యక్తి దొరికాడు. అతను సిల్క్ రోడ్ లో అతిపెద్ద సెల్లర్. ఇతనికి 10 ఏళ్ల జైలు శిక్ష వేశారు. ఆ తర్వాత సిల్క్ రోడ్ 2.0 క్రియేటర్ దొరికాడు. అతనికి 5 సంవత్సరాల 3 నెలల జైలు శిక్ష విధించారు. రాస్ ఉల్బ్రిచిత్ చేసినట్టే ఇతను కూడా చేశాడు. కానీ రాస్ కి మాత్రం 2 లైఫ్ సెంటెన్స్ విధించారు. ఇది కరెక్ట్ కాలేదు చాలా మంది యొక్క మాట. సో అలాగా ఎంతో మంది అయితే శిక్షలు పడ్డాయి. ఆన్ అండ్ యావరేజ్ గా చాలా మందికి 6 నుంచి 8 ఏళ్ల వరకు జైలు శిక్షలు అయితే పడ్డాయి. కానీ డార్క్ వెబ్ ని మీరు విజిట్ చేసినట్టయితే డార్క్ వెబ్ అనేది మిమ్మల్ని జైలు పాలు చేస్తుందా అంటే 95% వరకు జైలు పాలు చేసే అవకాశం అయితే ఉంది ఇప్పట్లో. ఇంకొకటి ఏంటంటే చాలా మందికి డార్క్ వెబ్ లో అసలు ఏమవుతుందో కూడా తెలియదు. తెలిస్తేనే దాన్ని యాక్సెస్ చేయగలం, తెలియకపోతే మనం యాక్సెస్ చేయలేం. మరొకటి ఏంటంటే మీరు డార్క్ వెబ్ ని విజిట్ చేయకపోయినప్పటికీ కూడా అది అలాగే ఉంటుంది. అండ్ దాని కారణంగా మీ యొక్క డేటా లీక్ అయిపోయే అవకాశం ఎక్కువగానే ఉంది. డేటా బ్రీచ్ అయిపోయే అవకాశం కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఎందుకంటే మీ యొక్క డేటా కనుక ఏదైనా కంపెనీ యొక్క డేటా బేస్ లో స్టోర్ అయి ఉన్నట్టయితే అది డెఫినెట్ గా ఎవరో ఒకరికి అమ్ముతూ ఉంటుంది. అలా అమ్మినప్పుడు అది డార్క్ వెబ్ కి చెందిన వాళ్ళకి అమ్మి ఉండొచ్చు. అండ్ అలా కొనుగోలు చేసిన వాళ్ళు ఆ డేటా మొత్తాన్ని కూడా మళ్ళీ మార్కెట్ లో పెట్టేసి మళ్ళీ వేరు వాళ్ళకి అమ్ముతూ ఉండొచ్చు. మనకైతే దాని గురించి అసలు ఏమాత్రం తెలియదు. కానీ మనకే తెలియకుండా మన జీవితం మారిపోతూ ఉంటుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క సెక్యూరిటీ నెంబర్స్ కూడా కొన్నిసార్లు $1కి $2 అమ్మేస్తూ ఉంటారు డార్క్ వెబ్ లో. యుఎస్ సిటిజన్స్ లో చాలా మంది డేటా ఇలాగే పోయింది. అండ్ ఎంతో మంది వేరే వాళ్ళ యొక్క ఐడెంటిటీని దొంగతనం చేస్తూ ఉంటారు. అలాగే వేరే వాళ్ళ యొక్క వెబ్సైట్స్ ని కూడా కొంత తక్కువ అమౌంట్ కి 1 గంట పాటు 2 గంటల పాటు బ్లాక్ చేస్తూ ఉంటారు. దీని యొక్క డిస్ట్రిబ్యూటెడ్ డెనియల్ ఆఫ్ సర్వీస్ అటాక్, DDoS అటాక్ అని పిలుస్తూ ఉంటారు. సో ఈ అటాక్ ద్వారా ఎదుటి వాళ్ళ యొక్క వెబ్సైట్స్ ని లేదంటే వాళ్ళ యొక్క సర్వీసెస్ ని కొన్ని గంటల పాటు పనిచేయకుండా చేస్తూ ఉంటారు. అంటే ఇలా చేయడం వల్ల ఆ టైంలో ట్రాఫిక్ మొత్తం వీళ్ళ వెబ్సైట్ కి డైవర్ట్ అవుతుంది, వీళ్ళ సర్వీస్ కి డైవర్ట్ అవుతుంది అనేది చాలా మంది యొక్క పాయింట్. ఇటువంటి బాట్ నెట్స్ కారణంగా కూడా చాలా బిజినెస్ దెబ్బతింటూ ఉంటాయి. సో పర్టికులర్గా వీడియో గేమ్స్ ఆడే వాళ్ళకైతే దీని గురించి చాలా బాగా తెలుస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గేమ్ మార్కెట్ లో చాలా బాగా పాపులర్ అయింది. అదే టైంలో ఒక కొత్త గేమ్ మార్కెట్ లోకి రిలీజ్ అవుతుంది. సో ఆ కొత్త గేమ్ రిలీజ్ చేస్తున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పాత గేమ్ అలాగే పాపులర్ గేమ్ ని ఒక 2-3 గంటల పాటు పనిచేయకుండా చేస్తారు. సో ఆ టైంలో ఎవరికి కూడా ఆ గేమ్ పనిచేయకపోవడంతో మార్కెట్ లోకి కొత్త గేమ్ వస్తుందని తెలియడంతో ఆ గేమ్ ని ఇన్స్టాల్ చేసుకుని ఆడతారు. సో ఆ టైంలో ఇది బాగా నచ్చినట్లయితే ఎంజాయ్ కనెక్ట్ అవుతారు. సో ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. అలాగే మనం ఈ డార్క్ వెబ్ లో కొంతమంది వ్యక్తుల యొక్క మెడికల్ రికార్డ్స్ ని $50కి లేదా అంతకంటే తక్కువకి కొనుగోలు చేయొచ్చు. అలాగే దొంగిలింపబడిన క్రెడిట్ కార్డ్స్ ను కూడా మనం చాలా తక్కువ అమౌంట్ కి కొనుగోలు చేయొచ్చు. అది కేవలం ఒకసారి షాపింగ్ చేయడానికి మాత్రం ఉపయోగపడుతుంది. అలాగే చాలా పెద్ద మొత్తంలో ఒకసారి షాపింగ్ చేసేసి ఆ క్రెడిట్ కార్డ్ ద్వారా మనం బిల్లు పే చేసేసి ఆ తర్వాత ఆ కార్డ్ ని మనం ఎక్కడైనా పడేయచ్చు. మనం రాంగ్ అడ్రస్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఈ డార్క్ వెబ్ లోని కొన్ని వెబ్సైట్స్ లో పొలిటీషియన్స్, సెలబ్రిటీస్ అండ్ ఇన్ఫాక్ట్ నార్మల్ పీపుల్ యొక్క డేటా కూడా చాలా వరకు లీక్ అవుతూ ఉంటుంది. బట్ దాని గురించి మనం ఏమీ చేయలేము. ఇంకా దాని గురించి ఆలోచిస్తే మనకి భయం పెరుగుతుంది, మనకి టెన్షన్స్ పెరుగుతాయి తప్ప మనం ఏమీ చేయలేం కాబట్టి దాన్ని పట్టించుకోవాలి. అలాగే డార్క్ వెబ్ లో హిట్మెన్ సర్వీసెస్ కూడా ఉంటాయి. అంటే మీరు ఎవరినైనా ఒక వ్యక్తిని చంపించాలి అనుకుంటున్నట్టయితే డార్క్ వెబ్ లో మీరు ఒక $5,000 అంటే ఒక $3,70,000 అలాగా ఒక వ్యక్తిని రెంట్కి తీసుకుని అతని చేత చంపించవచ్చు. కాకపోతే వాళ్ళకు కూడా కొన్ని కండిషన్స్
ఉంటాయి. పొలిటీషియన్స్ ని చిన్నపిల్లల్ని చంపమని చాలా మంది చెబుతూ ఉంటారు. అలాగే ఇలాగ చేసినవన్నీ కూడా స్కామ్స్ అని కొన్నిసార్లు FBI వాళ్ళు బయట పెట్టారు. బట్ వాటిలో చాలా వరకు స్కామ్స్ అయినప్పటికీ కొన్ని అయితే మాత్రం జెన్యూన్ గానే ఇలాగ డబ్బులు తీసుకుని మనుషులను చంపుకునే సిచ్యువేషన్స్ ఉన్నాయని తెలిసింది. అంతేకాకుండా మనుషులు చాలా మంది వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మనుషుల్ని చంపించాలనుకుంటున్నారంటే మనుషుల యొక్క ఆలోచన విధానం ఎంత దారుణంగా తయారవుతుందనేది కూడా మనం ఆలోచించాల్సి ఉంటుందని అయితే FBI ఏజెంట్స్ కొంతమంది తెలియజేశారు. అలాగే ఈ డార్క్ వెబ్ లో మనుషుల యొక్క ఆర్గాన్స్ కూడా అమ్ముతూ ఉంటారు. వాటిని వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారనే మనకైతే అర్థం కాదు. బట్ వాళ్ళు మాత్రం అమ్ముతూ ఉంటారు. అలాగే చిన్న పిల్లల యొక్క వీడియోలు అంటే ఆ వీడియోలు కొన్ని సార్లు చాలా వెబ్సైట్స్ లో కనిపిస్తూ ఉంటాయి అండ్ చాలా పెద్ద మొత్తంలో కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇటువంటి సైట్స్ కొన్ని బ్లాక్ చేశారు. లలితా సిటీ, ప్లే పెన్ అని కొన్ని సైట్స్ ఉండేవి. వీటిని కంప్లీట్ గా బ్లాక్ చేయడం జరిగింది. అండ్ వీటికి పీక్స్ టైంలో 2 లక్షల యూజర్స్ ఉండేవారు. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనుషుల యొక్క ఆలోచన విధానం ఎలా తయారైందో. అండ్ ఇందులో మనకి పిల్లల్ని కిడ్నాప్ చేయడం నుంచి వాళ్ళ మీద శారీరక దాడులు చేయడం వరకు వేరు వేరు రకాలుగా వీడియోస్ అయితే ప్లే చేస్తూ ఉంటారు. సో ఈ డార్క్ వెబ్ లో ఎటువంటి రూల్స్ లేకపోవడం వల్ల దీన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడుతూ ఉంటారు చాలా మంది. జనరల్ పీపుల్ కి ఈ డార్క్ వెబ్ లోపలికి వెళ్తున్న కొద్దీ చాలా అంటే చాలా భయంకరమైన విషయాలు కనిపిస్తూ ఉంటాయి. సైకోపాత్స్ కి మాత్రం చాలా అంటే చాలా ఎక్సైటెడ్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తూ ఉంటుంది. బట్ ఒకప్పుడు ఉన్నట్టుగా డార్క్ వెబ్ అయితే ఇప్పుడు లేదు. చాలా వరకు యూఎస్ గవర్నమెంట్ బ్లాక్ చేసేయడం జరిగింది. FBI కూడా చాలా మందిని అరెస్టులు చేస్తూ ఉండడంతో ఏదో ఒకటి చేసి ఈ డార్క్ వెబ్ ని ఒక బిజినెస్ గా వాడుకోవాలి అనే వాళ్ళ యొక్క సంఖ్య అయితే చాలా వరకు తగ్గింది. అండ్ ఇంకోటి ఏంటంటే డార్క్ వెబ్ యొక్క రిప్యుటేషన్ కూడా తగ్గిపోయింది. అయితే డార్క్ వెబ్ ఇచ్చిన ఎంతో మందిని అరెస్ట్ చేశారు కదా, వాళ్ళందరినీ కూడా జైలులో ఉంచారు. వాళ్ళందరూ కూడా చూడడానికి చాలా అమాయకుల్లా కనిపించారంట కూడా. అండ్ వాళ్ళు ఒక మాదక ద్రవ్యాల సామ్రాజ్యాన్ని స్థాపించారు. అండ్ అలాగే కొన్నిసార్లు డబ్బులు తీసుకొని మనుషుల్ని చంపేశారు కూడా. కానీ వాళ్ళు మాత్రం చాలా అంటే చాలా సైలెంట్ గా చాలా కామ్ గా కనిపించారు. అలా అరెస్ట్ అయిన వాళ్ళలో ఎంతో మందిని కామన్ పీపుల్ కొంతమంది వచ్చి వీళ్ళని మా ఇంటి పక్క నుంచి నడుస్తూ వెళ్ళడానికి గమనించామని చెప్పారు. మా ఇంటి దగ్గర ఉన్న గ్రోసరీ స్టోర్ లో రెగ్యులర్ గా చూసే వాళ్ళమని చెప్పారు. సో ఇలాగా నార్మల్ పీపుల్ లో కలిసిపోయి నార్మల్ పీపుల్ లాగే బ్రతుకుతూ ఉంటారు. కానీ వీళ్ళు డార్క్ వెబ్ లో ఎవరికి తెలియని ఒక చీకటి సామ్రాజ్యాన్ని నడుపుతూ ఉంటారు. అలాగే క్రిమినల్ బ్యాక్ లోని కూడా నడుపుతూ ఉంటారు. అండ్ చాలా పెద్ద మొత్తంలో బిట్ కాయిన్స్ రూపంలో డబ్బులు కూడా సంపాదిస్తూ ఉంటారు. బట్ ఇది నిజం కాదు అని కొంతమంది వాదిస్తూ ఉంటే నిజమే అని కొంతమంది వాదిస్తూ ఉంటారు. ఒక అంచనా ప్రకారం డార్క్ వెబ్ లో 2,000 నుంచి 10,000 వరకు హిడెన్ సర్వీసెస్ ఉన్నాయని అయితే కొంతమంది తెలియజేస్తున్నారు. అండ్ వాటిలో సగానికి పైగా ఇల్లీగల్ గా నెట్టే ఉంటాయి. కాకపోతే వాటిని చాలా వరకు గవర్నమెంట్ అయితే బ్యాన్ చేసింది. మరి ఇప్పుడు ఆ సంఖ్య జీరోవా అంటే అలాగని కూడా చెప్పలేం. ఇప్పటికీ కూడా డెఫినెట్ గా అటువంటి కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. ఆ సర్వీసెస్ ని ఎవరో ఒకరు వాడుతూ ఉండొచ్చు, బట్ చెప్పలేం. ఇప్పటికీ కూడా ఒక అంచనా ప్రకారం టార్ యూజర్స్ లో 6% పీపుల్ డార్క్ వెబ్ ని యాక్సెస్ చేస్తున్నారు. అందులో హిడెన్ సర్వీసెస్ ని వాడుతూ ఉన్నారు. కాకపోతే వాళ్ళలో ఎంతో మంది వాళ్ళ ఐడెంటిటీ బయట ప్రపంచానికి తెలియజేయకుండా ఉండడం కోసం దాన్ని వాడుతూ ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఏదైనా ఒక విషయాన్ని ప్రపంచం మొత్తానికి తెలియజేయాలనుకుంటారు. అది ఇండియన్ గవర్నమెంట్ కావచ్చు, US గవర్నమెంట్ కావచ్చు, చైనీస్ గవర్నమెంట్ కావచ్చు. ఇంకా కొన్ని గవర్నమెంట్స్ అయితే చాలా వరస్ట్ గా ఉంటాయి. నార్త్ కొరియా, చైనా వంటివి అయితే అక్కడ ప్రజల్ని పూర్తిగా తొక్కేయడానికి చూస్తూ ఉంటాయి. సో అటువంటి గవర్నమెంట్ వ్యతిరేకంగా ఏదైనా ఒక విషయాన్ని కనుక నార్మల్ గా చెప్పినట్లయితే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళకి థ్రెట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో అటువంటి ప్రాబ్లమ్స్ ని అటువంటి థ్రెట్స్ ని తప్పించుకోవడం కోసం చాలా మంది వాళ్ళ ఐడెంటిటీ బయటికి రాకుండా ఉండడం కోసం ఇంటర్నెట్ లో ఈ డార్క్ వెబ్ ను ఉపయోగించుకొని వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా బయట ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటారు. సో ఇలా కూడా చాలా మంది డార్క్ వెబ్ అయితే ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే సర్ఫేస్ వెబ్ లో ఇంటర్నెట్ కి సెన్సార్షిప్ అనేది దొరుకుతుంది. సో ఈ డార్క్ వెబ్ లో సెన్సార్షిప్ కూడా ఉండదు కాబట్టి ఆ రకంగా కూడా వాళ్ళకి చాలా అంటే చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ ఇన్ఫాక్ట్ చాలా అంటే చాలా పెద్ద న్యూస్ నెట్వర్క్స్ డార్క్ వెబ్ సర్వీసెస్ ఉపయోగించుకుంటున్నాయి అనేది చాలా మంది యొక్క మాట. బట్ అది ఎలా ఉపయోగించుకుంటున్నారు, ఎవరు ఉపయోగించుకుంటున్నారు అనేది ఎవరికి కూడా తెలియట్లేదు. బట్ ఒకటైతే వాస్తవం, మనం ఇంటర్నెట్ కి బాగా ఎడిక్ట్ అయిపోతున్నాం. వచ్చే 10-15 సంవత్సరాలలో మనం ఇంటర్నెట్ కి మరింత దారుణంగా ఎడిక్ట్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. అండ్ మెటావర్స్ కూడా మనల్ని అలా మార్చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇలాగా ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ వైపు ఎప్పుడైతే అడుగులు వేస్తుందో అప్పుడు ఇంక డెఫినెట్ గా ప్రైవసీ అనే మాట అయిపోతుంది. మెల్లిమెల్లిగా మనమే వదిలేస్తున్నాం ప్రైవసీ అనే ఆలోచనని. అండ్ కొద్ది రోజుల్లో మనకి ప్రైవసీ మన ఎనానిమిటీ కంప్లీట్ గా పోయే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ ఇది పాజిటివా నెగిటివా అనేది మనం రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. బట్ డార్క్ వెబ్ లో మాదక ద్రవ్యాలు అమ్మడం, వాటిని మనుషులు కొనడం ఇదంతా కూడా ఖచ్చితంగా ఇల్లీగల్. సో వీటిని అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని కూడా అలౌ చేయకూడదు. అయితే ఈ FBI గవర్నమెంట్స్ చాలా మంది పబ్లిక్ సిల్క్ రోడ్ అనేది చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ ని కలెక్ట్ చేస్తుంది ప్రపంచం మొత్తం మీద అని అనుకుంటూ ఉంటే రాస్ పుల్బ్రిడ్జ్ మాత్రం ఏమంటున్నాడో తెలుసా? నేను నిజానికి ప్రపంచం మొత్తానికి ఒక సర్వీస్ ఇస్తున్నాను. నిజానికి ఈ మాదక ద్రవ్యాల్ని కొనుగోలు చేయాలంటే చాలా అంటే చాలా పెద్ద మొత్తంలో ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి మనకి.
అలాగే అలా వచ్చే మాదక ద్రవ్యాలు క్వాలిటీతో ఉంటాయా లేదా అనే గ్యారంటీ కూడా ఉండదు. కానీ సిల్క్ రోడ్ ద్వారా నేనొక సేఫ్ మరియు జెన్యూన్ మాదక ద్రవ్యాల ఎక్స్‌పీరియన్స్‌ని ప్రజలందరికీ కూడా అందజేశాను. కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు ఎలాగైనా కొనుక్కుంటారు. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసినంత మాత్రాన మాదక ద్రవ్యాన్ని కొనుగోలు చేసే వాళ్ళు త్వరలో ఆపేస్తారంటే నేను నమ్మను. వాళ్ళెప్పుడు కూడా కొంటూనే ఉంటారు. కాకపోతే అలా కొనుగోలు చేసేటప్పుడు వాళ్ళకొక సేఫ్, ఎటువంటి రిస్క్ లేకుండా జెన్యూన్‌గా క్వాలిటీ ప్రొడక్ట్స్ వచ్చే విధంగా ఒక విధానాన్నయితే నేను తీసుకొచ్చాను. అంతే తప్ప నేనైతే ఎటువంటి మిస్టేకు చేయలేదని చెబుతున్నాడాయన. బట్ ఒకటైతే వాస్తవం. అదేంటంటే అతడు కూడా హిట్‌మెన్ సర్వీసెస్‌ని ఉపయోగించుకొని సుమారుగా 6 వ్యక్తుల్ని చంపించాడని తర్వాత తెలిసింది. సో అది కూడా చాలా పెద్ద నేరమే. అందుకనే అతనికి 40 ఏళ్లు శిక్ష వేసి పెరోల్ కూడా రాకుండా చేశారు. బట్ ఒకటైతే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే ఆల్రెడీ మన యొక్క ఇంటర్నెట్ ప్రైవసీ అనేది లేకుండా పోయింది. ఈ డార్క్ వెబ్ అనేది ఏంటంటే ఈ ఎనానిమిటీని, ఈ ప్రైవసీని కొంతవరకు మనకి కలిగించే అవకాశం ఉంటుంది. బట్ దాంట్లో కూడా ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసినట్టయితే మనం కూడా దొరికిపోయి మనం కూడా జైలు పాలవుతాం. డార్క్ వెబ్ అయినంత మాత్రాన మన గురించి ఎవరికీ తెలియదు, మన గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటికి రాదు అనుకుంటే అది మన పొరపాటే. మనకి సర్ఫేస్ వెబ్, డీప్ వెబ్ ఉన్నాయి. అవి చాలు. సో దట్స్ ఇట్ గైస్. ఇది డార్క్ వెబ్ లోని అన్సీన్ సైడ్. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేసి ఇప్పుడే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకున్న అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో దాని యొక్క లింక్ కూడా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా మన ఛానల్ కి సపోర్ట్ చేయాలనుకుంటే కింద లైక్, షేర్ బటన్ పక్కన